నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. మార్కెట్ ఫ్లాట్‌గా నెగెటివ్‌గా ఓపెన్ అయింది. తర్వాతేమో మీదకి లెగిసిపోయింది. ఇవాళ నేను మాట్లాడుతున్నప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ 140 పాయింట్లు డౌను. నిఫ్టీ 68 పాయింట్స్ ఏమో అప్‌లో ఉంది. ఎక్కడ తగ్గుతుందని తెలీదు. ఎప్పుడు ఎవరెక్కడికెళ్తారని కూడా తెలీదు. కానీ బ్యాంక్‌లో డెఫినెట్‌లీ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అలాగంటే ఎఫ్ఐఐస్ అమ్ముతున్నారని అర్థం. యూరోప్ ఎక్కడికెళ్ళి ఏం చేస్తుందని దాన్ని బట్టి ఇవాళ షార్ట్ టర్మ్ ట్రెండ్ తెలుస్తుంది. కానీ ఇది మార్కెట్‌లో వాల్యుయేషన్ చాలా ఎక్కువ. దీనివల్ల ఈ ర్యాలీ మనకు సస్టైన్ అవ్వదు. మళ్ళీ తగ్గుతుంది. దిగుతున్నప్పుడు చూద్దాం. అదవుతుంది నా తలకి అడ్వైస్. మీరు రెగ్యులర్‌గా కన్సిడర్ చేస్తున్నాను కర్ణాటక బ్యాంక్, ఐటీసీ, సౌత్ ఇండియన్ బ్యాంక్ కంపల్సరీ కన్సిడర్ చేయొచ్చు. అలాగే గోల్డ్ తలక ర్యాలీ ఏమో 3 వీక్స్ లోకొచ్చేసింది. 9200 కన్నా కొంచెం తక్కువ ఉంది. సో, గోల్డ్ కన్సిడర్ చేసినోళ్ళు కన్సిడర్ చేయొచ్చు. చాలా దిగుతుందనని నేను చెప్పడం తెలీదు. ఎప్పుడైతే చైనా, రష్యా ఒక కింద ఒక ఫ్లోర్ ఏస్తారో, నా తలక 8500, 8800 ఫ్లోర్ ఏస్తారనుకుంటున్నాను. అంత దూరం దిగుతుందా అని మనకి తెలీదు. ఎందుకు ఇది అని చూసారంటే, ఫెడరల్ రిజర్వ్ ఒక సింపోసిస్‌కెళ్తున్నారు. మళ్ళీ రేటు పెరుగుతుందా? పెరగదా? అని మనకేంటి అన్నది చూసారంటే, రేటు పెరగదు అనే పేరులోని డాలర్ స్ట్రెంథెన్ అవుతున్నది. డాలర్ స్ట్రెంథెన్ అవ్వడం వల్ల గోల్డ్ పడుతూనే ఉంది. కానీ అమెరికన్ మార్కెట్‌లోని ఇంటెల్ ఏమో ఒక 10% ర్యాలీ. ఎందుకంటే సాఫ్ట్ బ్యాంక్‌తోనేమో అగ్రీమెంట్ చేసేసాం. సాఫ్ట్ బ్యాంక్ ఏమో $2 బిలియన్ కాస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక స్ట్రాంగ్ పొజిషన్ తీసుకుంటారు. వాళ్ళేమో ఇంటెల్‌లో ఒక పార్ట్నర్‌షిప్‌లో వస్తున్నారు. అలాగని చెప్తున్నారు. అది కూడా కాకుండా ట్రంప్ కూడా ఒక 10% స్టేక్ తీసుకుంటారు. ఫెడరల్ గవర్నమెంట్ ఏమో 10% స్టేక్ తీసుకుంటారు. అలాగని మాట్లాడుతున్నాడు. దీనివల్ల ఇంటెల్ పెరిగింది ఇవాళ. ఇదవుతుంది అమెరికన్ మార్కెట్ న్యూస్. వైట్ హౌస్‌లో చెప్తున్నారంటే ఉక్రెయిన్‌కి, రష్యాకి యుద్ధం ఆపడానికని మా ఇండియా మీదేమో 25% టాక్స్ ఏస్తున్నాం. చైనా పాపం ఆళ్ళు మంచోళ్ళు. ఎప్పుడు రష్యన్ ఆయిల్ కొంటున్నారు. ఇప్పుడు కూడా కొంటున్నారు. ఇండియాలోని ఇప్పటి వరకు రష్యన్ ఆయిల్ తీసుకోలేదు. రష్యా యుక్రెయిన్‌కి దిగినప్పుడు ఎక్కడైతే చీప్‌గా దొరుకుతుందో అక్కడ కొని ఆర్బిట్రాజ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. దానివల్ల మేము ఎదుర్కొంటున్నాం. చైనా ఇది అని ఒకటే చేయకండి. అలాగని చెప్పి ఆగస్టు 27 తారీఖు ఇంకొక 25% టారిఫ్ మిక్సాం. అలాగని క్లియర్ చేసేసారు. ఇదవుతుంది ఇండియా రిలేటెడ్ న్యూస్. అదే సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం గాల్వాన్ వ్యాలీ తగువులకి ముందు పోలే. బ్రహ్మపుత్ర వాటర్ గురించని క్లారిఫికేషన్ ఇవ్వలేదు. మనం ఉన్నా కూడా మనకి దారి లేకుండా చైనాతోనే కలిసిపోయాం అని అనుకుంటున్నాం. కానీ ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్ బ్లాస్టింగ్ ఎక్విప్‌మెంట్స్ సర్టెన్ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్‌లోని ఆళ్ళు ఆపేసి బెదిరించిన దాంట్లోని మీరు విన్న మాట వినరు అని చెప్పేశారు. మీకు అది ఇవ్వడం అవుతుంది అని చెప్పారు. మనం ఎందుకు సార్ మీరు పాకిస్తాన్ కింద హెల్ప్ చేశారని అడగలే. అది మనకి తెలిసి తెలియపోయినట్టుగా వదిలేసారు జైశంకర్. దీనివల్ల సో, రేర్ ఎర్త్ మెటల్ వచ్చేస్తుంది అని ఒక నమ్మిక ఉంది. దాని తర్వాత జీఎస్టీ డ్యూ కూడా తగ్గుతుంది అని న్యూస్ తెలిసి దానివల్లేమో ఆటో స్టాక్ పెంచేశారు. రిలయన్స్ జియో ఏమో ఒక న్యూస్ ఇచ్చారు. గుడ్ న్యూస్ ఇచ్చారు. ఫ్రీగా చేస్తుందేమో రూ. 200 మినీ ప్యాక్ చేశారు. ఇప్పుడు 200కంతా అవ్వదు. జీఎస్టీ అంతా తగ్గిపోయింది. దీనివల్ల మాకు మంచి లాభం వస్తుంది. నేను చెప్పినప్పుడైతే పెద్దయ్య జీఎస్టీ తగ్గించారు. అన్ని ప్యాక్స్ రూ. 50 రేట్ పెంచని చెప్పారు. ఎవరు పెంచారంటే ఎయిర్టెల్ సైలెంట్‌గా ఉంటుంది ఏటి? అవుతున్నది మార్కెట్ బాస్. వోడాఫోన్ ఏమో ధర్మకరంలో ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ రన్‌లో ఉన్నారు. నేను కూడా కొద్దిగా పెంచేస్తాను బాస్ అంటున్నారు. ఆల్రెడీ జియోది కన్నా ఎక్కువ. కూడా రేట్ పెంచేశారు. జీఎస్టీ 100కి ముందే రేట్ పెంచడం అనే దాన్ని జరిగిపోయింది. జియో రేట్ పెంచేశారు. దాని తర్వాత ఏమో నిన్న ముఖేష్ అంబానీతోని గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బాధపడకండి. 5 ఇయర్స్‌లో మాత్రం టర్న్ ఓవర్‌ని డబుల్ చేస్తాం అని చెప్పారు. దాంట్లో కొద్ది పిల్లర్స్ అని చెప్పారు. వాటర్ పిల్లర్, సోలార్ పిల్లర్ అని ఎన్నో పిల్లర్స్ చెప్పారు. 70 చిత్రం చూపించారు. ఇలాగ 5, 6 ఇయర్స్‌లోని లాస్ట్‌లో ఒక జలచిత్రం చూపించారు. మేము నెట్ డెట్ జీరో అయిపోతాం అని. అది ఇంకా మనం చూస్తూనే ఉన్నాం.
అలాగే మేము చెప్తున్నారు 19,00,000 క్రోర్స్ టర్నోవర్ చేస్తానని. ఇప్పుడు 8.5 లాక్ క్రోర్స్ నుంచి 19,00,000 టర్నోవర్ అవుతుందని క్రోర్స్ అని. ఇప్పుడు నా తర క్వెషన్ ఏంటంటే, ఇది కూడా నీట్‌లో రాయాలా? ఆరాధ నిజంగానేమే పేపర్‌లో రాసిందా? అలానంది. ఓకే. ఎక్స్‌పాండ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని చూసారంటే, మన అంకల్ పుటిన్ చేసిన ఆయిల్ చీప్‌గా కొని రిఫైన్ చేసి యూరోప్‌కి అమ్మిన డబ్బు ఏజ్ ఏమో 29థ్ తారీఖేమో డీటెయిల్స్ ఇస్తారు. ఇది దానికి ముందు ఆడు లీక్ చేస్తున్న న్యూస్ ఇది. కొన్ని లీక్స్ లేకుండా వెళ్ళిపోతాయి. ఇవాళ ఆడికి అనిపించింది వాళ్ళు చెప్పారు మీకు. నెక్స్ట్ ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు 5% ఇవ్వక్కర్లేదు. 2.5% తాగడానికి ఇస్తే చాలు. రూల్స్‌ని ట్వీక్ చేస్తారేమో సెబీ అని ఒక డ్రాఫ్ట్ ఆఫర్ ఇచ్చారు. దీనివల్ల ఏమో జియో తలకు ఐపీఓ వస్తుంది. ఇదంతా మనకు అవసరం లేదు. నాకు లేదంటే లేదు. 2.5% ఇస్తామని అలాగని చెప్తున్నారు. అలాగంటే రిలయన్స్ జియో వస్తుంది. రిలయన్స్ జియో ఇష్యూ కూడా శీఘ్రంగా వస్తుంది. అలాగని మన తరకు సిటీ బ్యాంక్ చెప్పారు. ఇదే సమయంలో టాటా క్యాపిటల్ చెప్తున్నా. ఫస్ట్ క్వార్టర్‌లో 1,200 క్రోర్స్ మేము ప్రాఫిట్ చేశాం. మన తరకు ప్రాఫిట్ ఏమో గిర్రున పెరుగుతూనే ఉంది. కావాలా మీరంత బాధపడకండి. $2 బిలియన్ ఏమో మేము డబ్బులు పబ్లిక్ ఇష్యూలో తీసుకుంటాం. ఇప్పటికేమో టాటా అండ్ సన్స్ ఏమో 88.6, ఐఎఫ్‌సి ఓడిది 1.5%, ఓవరాల్ ఏమో 93% టాటాస్‌తో ఉంది. ఒక స్టేజెస్‌లోనేమో వాళ్ళు 75% చేయాలి. దీంట్లో 26 మిలియన్ షేర్స్ ఆఫర్ ఫర్ సేలా ఇస్తున్నారు. సో, ఈ కంపెనీ లిస్ట్ అయిందంటే మోర్ దాన్ 2 టైమ్స్, 3 టైమ్స్ బుక్ ఇది ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ప్రైవేట్ మార్కెట్‌లో 7 టైమ్స్ ట్రేడ్ అవుతున్నది. సో, దీంట్లో కూడా మీరు ఒక పంజా ఏసారంటే లిస్టింగ్ గెయిన్స్ వస్తుంది. పంజా ఏస్తారా లేదానని మీరే డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆకాశ్ ఎయిర్‌లోనేమో ప్రేమ్‌జీకి డబ్బులేశారు. అలాగని న్యూస్ వస్తున్నది. 'దున్‌దున్' వాళ్ళ ఫ్యామిలీ వాడితో కలిసి ప్రేమ్‌జీ కూడా ఇన్వెస్ట్ చేశారు. మా దగ్గర డబ్బులంతా మేమే పెడుతున్నాం. దీనివల్ల స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా, ఇండిగోకి అన్నిటికి కఠినమైన పోటీలు ఇస్తాం. అలాగని ఆకాష్ చెప్తూనే ఉన్నారు. సో, ఆకాష్ ఇంకొన్ని రోజులకి ఎగురుతుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ప్రేమ్‌జీ కూడా కొద్దిగా డబ్బులేశారు ఈ కంపెనీలోని. సో, ఇలాంటి కంపెనీ ఇంక్లూడింగ్ ఎయిర్ ఇండియా నేను ట్రాక్ చేయడం లేదు. ఇంక్లూడింగ్ ఇండిగో కూడా మనం ట్రాక్ చేయడం లేదు. ఎందుకంటే ఎయిర్‌నైల్ బిజినెస్ మోడల్ మీద నాకంత నమ్మకాలు లేవు. నెక్స్ట్ ఏమో ఎన్‌హెచ్‌బీ అని ఒకటుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాళ్ళ తరకు పని అవుతున్నది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్‌కు బ్యాంక్ తలకు మార్ట్‌గేజ్ లోన్‌ని రీఫైనాన్స్ చేయడం. మీరు సరిగ్గా లోన్ ఇవ్వలేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్‌గా మీట్ చేయలేదు కొన్ని హౌసింగ్ ఫైనాన్సెస్ కంపెనీస్. సో, మీతోని తిరిపి లోన్ మేము తీసుకోవడం అవ్వదు. అలాగని చెప్తున్నారు. ఇది అవుతున్న ఒక పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే ఇలాంటి లోన్ ఇస్తున్నోళ్ళందరూ వాళ్ళందరూ లోన్ ఆర్డినేటర్స్. పహరాలు చేసి ఇంకో దాంట్లో అమ్మేస్తారు సెక్యూరిటైజేషన్ చేసి. వాళ్ళతో కూడా క్యాష్ ఫ్లో కలెక్ట్ చేసి వాళ్ళకిచ్చేసి ఆ ఫ్రంట్ ఒక ఫ్రిడ్జ్ తీసుకుంటారు. వాళ్ళకేమో బ్యాక్ టు బ్యాక్ ఫైనాన్స్ అమ్మే వీళ్ళకేమో నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవ్వలేదంటే వీళ్ళందరేమో చాలా కష్టంలో గెలిపోయి ఓజోన్ ప్లేగ్ డ్రగ్ మీద 2 ప్రాబ్లమ్. డ్రగ్ చాలా అవైలబుల్ అదని అమెరికాలో ఫార్మసీ చేస్తున్నారు. ఆ డ్రగ్ మిక్స్ చేసి ఆ డ్రగ్ తీసుకొనొస్తామని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. దానివల్ల సేల్స్ తగ్గిందని వస్తే అమెరికాలోని స్టాక్ పారాసిస్ మిగతా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఒక ఒక ప్లేస్‌లో విజన్ బ్లైండ్‌నెస్ అవ్వడానికి ఓషన్ ప్లగ్ కారణం. దీనివల్ల ఓషన్ ప్లగ్ మీద $2 బిలియన్ కేసేస్తున్నాం. అలా పెట్టారు. ఈ నోవో నార్డిస్కేమో ఈ క్లెయిమ్ ఏమో డినై చేస్తున్నారు. హైకోర్టు కేసులో ఎళ్తుంది. రియల్లీ సప్లై చేయకపోవడం అన్న కారణం వల్ల రేట్ ఏమో ఇంత గట్టిగా కొట్టేశారు ప్రజలు. దీనివల్ల బ్యాంక్ ఏమో కొత్త స్కీమ్స్ ఇవాళ లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారు. ఐపీఓ లోన్ ఇస్తున్నారు. 0-6 డేస్ ఉంచొచ్చు. లేకపోతే 60-90 డేస్ ఉంచొచ్చు. వచ్చిన స్టాక్ ఏమో వాళ్ళతోనే ప్లెడ్జ్ చేసి ఇస్తారంటే వాళ్ళేమో తీసుకుంటారు. ఓవరాల్‌గా మీరు ఐపీఓ చూసారంటే ఎప్పుడైనా అన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఇంకా చాలా మంది దగ్గర మీద డబ్బులు లేవా? మీరు కాస్ట్ లేకపోయినా కూడా మంగతాడగలం. అలాగ మంగతాడడానికి పిలుస్తున్నారు. ఇండియాలో ఉన్న డ్రగ్ కంపెనీస్ అన్ని ఏం చేశాయంటే ఫెడరల్ డ్రగ్ అథారిటీ ఒక మన్నింపు గురించని ఒక విన్నపం లెటర్ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్పారంటే ఇలాగ మీరు ప్రీ రిక్విజిట్ టెస్ట్ అని పెడుతున్నారు కదా!
అయ్యా ఆఫీసర్, ఎఫ్‌డిఐ ఏమో మీ దగ్గర ప్రెమిసెస్ ఎప్పుడైనా ఇన్స్‌పెక్ట్ చేస్తున్నది. దీనివల్ల ఈ ఇన్స్‌పెక్షన్ అండ్ టాక్స్ నుంచి రిలీఫ్ ఇయ్యండి. మేము కరెక్ట్‌గానే ఉన్నాం. అలాగని చెప్తున్నారు. కానీ వస్తున్న టాక్స్ రెజ్యూమ్‌లోని వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తారా చేయదని మనకు తెలియలేదు. ఓవరాల్ న్యూస్ ఏమో మార్కెట్ కొంచెం వీక్‌గానే ఉంది. కానీ ఇదే సమయంలోని లాస్ట్ టైమ్ నరేన్ చెప్పారు. ఇప్పుడు యూటీ వచ్చాక అజయ్ జాగి ఏది చెప్తున్నారంటే ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్‌లోని స్మాల్ వేస్టింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఈ వాల్యుయేషన్‌లు మీరు తీసుకున్నారని చాలా బాధపడతారు. సో, మీరు తీసుకోకుండా ఉండండి అని చెప్తున్నారు. థాంక్ యూ. నమస్కారం.